విద్య వైద్య పరంగా తుని నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. మండల కేంద్రం కోట నందూరులో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డుకు ప్రారంభోత్సవం చేసిన యనమల దివ్య అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆసుపత్రికి సమకూర్చవలసిన వస్తువుల్ని ఇతర వస్తువులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సూర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మండల నాయకులు చిరంజీవి, రాజు, పెంటకోట భాస్కర, సత్యనారాయణ, లోవచర్మ, గొర్లి అచ్చెయ్య నాయుడు, అంకంరెడ్డి రమేష్, వెలగ వెంకటకృష్ణారావు, బోడపట్టి సత్యనారాయణ, పెనుమచ్చ నాగేశ్వరరావు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, షేక్ నవాబ్, జానీ, అంకంరెడ్డి, బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్, నెమ్మాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ కోటనందూరు గ్రామం పిహెచ్సికి రావడం జరిగింది. ఇక్కడ బీపీహెచ్యు యూనిట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ల్యాబ్ ఇక్కడికి ల్యాబ్ వస్తుంది. దీనివల్ల ప్రజలు కూడా తుని వరకు పోయే అవసరం లేకుండా చాలా బేసిక్ టెస్ట్లు కానీ ఏవన్నా సరే కానీ ఇక్కడ ఈ ల్యాబ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ప్రజలకి ఉపయోగపడే విషయం. దీనికి నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఇక్కడ ప్రజలు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దీన్ని ఒక సిహెచ్సిగా ప్రమోట్ చేయమని కోరారు. చాలా మంది దాదాపు ఒక వారానికే ఒక 55,000 మంది వరకు పేషెంట్లు వస్తున్నారంట. దీనికి తప్పకుండా నెలకి 5,000 మంది పేషెంట్లు వస్తున్నారంట. దీన్ని తప్పకుండా సిహెచ్సికి ప్రమోట్ చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి దివ్య గారు ఇక్కడికి రావటం, దాంతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒకటి ఓపెన్ చేయడం, అలాగే మాకు మినీ గోకుల్ షెడ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దాని నిమిత్తం వచ్చినప్పుడు మా ప్రజల కోరికలు ఆవిడకి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా రైతులందరూ ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు ఒక చిన్నది బ్రిడ్జి అన్నా కట్టమని వారిని కోరడం జరిగింది. దానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం సుమారు 25 గ్రామాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది హాస్పిటల్కి. దానికి సుమారుగా నెలకి 5,000 నుంచి 10,000 మంది ఓపీ జరుగుతుంది. ఇలాంటి దానికి మనకి తగిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒకటి ఇమ్మని వారిని కోరడం జరిగింది. వారు కూడా స్పందించి అవి చేయడానికి సుముఖంగా ఉన్నట్టుగా చెప్పారు. త్వరలోనే వాటికి నా ప్రయత్నం నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను చేయడం జరిగింది. దానికి వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా ప్రీతమ నేత శ్రీమతి యనమల దివ్య గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు ఈరోజు కోటనందూరు మండలంలోని హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటనందూరు గ్రామానికి విచ్చేసి 2 మంచి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిది మన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి గోకులాలు అవి ఎంతో అందంగా తయారు చేసుకుని గోకులం స్టార్టింగ్ మా కోటనందూరు గ్రామంలో ఫస్ట్ తొలి షెడ్ ప్రారంభోత్సవం చేశారు. యనమల దివ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కోటనందూరు మండలంలో ఉన్నటువంటి పిహెచ్సి ఇక్కడ 25-26 గ్రామాలు మరియు పక్క జిల్లాల పక్క నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పేషెంట్లందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కోటనందూరు మండలంలోని హాస్పిటల్ కోటనందూరు గ్రామంలో హాస్పిటల్ పిహెచ్సిగా ఉంది. దీన్ని హెల్త్ సెంటర్ ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేసి ల్యాబొరేటరీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆమె చేతుల మీదుగా ల్యాబొరేటరీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గ్రామం తరపు నుంచి. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఎంతో ఓపీ కూడా 5,000 నుంచి 10,000 మధ్యలో ఓపీ వస్తున్న ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి హాస్పిటల్లో 30 పడకలు చేయమని పిహెచ్సిని సిహెచ్సిగా మార్చమని కోరడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా దానికి స్పందించి ఆమె ఎంతో ఉత్సాహంగా నేను పాటుపడతాను, నేను తీసుకొచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి ఆమె గ్రామ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఇస్తూరుతో పర్యటన చేసిన డిఎం గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోనే కాదు సంక్షేమంలో అన్నింటిలో కూడా ముందు ఉండడానికి కారణం ఇవాళ మా కోటనందూరులో గోకుల్ షెడ్ ఒకటి హాస్పిటల్కి ఎంతో 5,000 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఇవాళ మా డిఎం గారు చేయడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ అయ్యి చొల్లు కబుర్లు చెప్తున్నారు. గవర్నమెంట్ ఇంకా ఏమి తెలియట్లేదు, ఏమి చేయట్లేదు అని అంటున్నారు. ఇదే కాకుండా అభివృద్ధి పదంలో ముందుండడానికి నిరూపించుకోవడానికి ఇదే నిదర్శనం.
ఇదే కాకుండా రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతూ ప్రజలకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటూ మన తెలుగుదేశం పార్టీ ఏటో అన్నది నిరూపించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇదో అభివృద్ధిలో ముందడుగు వేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుమల నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ అయిన శ్రీమతి యనమల దివ్య గారు మన కోటనందూరు మండలం హాస్పిటల్ దగ్గర పబ్లిక్ హెల్త్ యూనిట్ ఓపెనింగ్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనగా 30 వరకు హాస్పిటల్ చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఆవిడ ముందు తీసుకొచ్చాము. ఆవిడ దానికి మేడం గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా తమ ముందు కృషి చేస్తారని చెప్పి తెలియజేశారు. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బేస్ చేసుకుని ఈ కేసీని బేస్ చేసుకుని చుట్టుపక్కల 25 గ్రామాలకి తరచూ ప్రజలు వైద్య సేవల కోసం వస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఇంకా ఎమర్జెన్సీ సేవలు అయితే ఇటు నర్సీపట్నం కానీ తుని కానీ దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఎమర్జెన్సీ సేవలు ఖచ్చితంగా అందించాలంటే ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీని దృష్ట్యా ఇక్కడ దీనికి తగ్గట్టు కూడా అవకాశం తగ్గట్టు కూడా ఇక్కడ దానికి తగ్గ ల్యాండ్ బ్యాంక్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుని తొందరగా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ప్రపోజల్ తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఎన్ఆర్జీఎస్ లో భాగంగానే కొన్ని మినీ గోకులాలు విధంగా కొంతమంది ఏర్పాటు చేసాం రైతులకి. ఆ రైతుల తగ్గట్టు ఈరోజు మినీ గోకులం కూడా ఓపెన్ చేయడం జరిగింది. మినీ గోకులంలో కూడా సబ్సిడీ విధంగా ఏంటంటే రైతుకు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ రైతు పెట్టుకుని మిగతా అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి గోకులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గడ్డి విత్తనాలు కూడా వచ్చాయి. రైతులకి సంబంధించి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అన్ని విధాలుగా రోడ్లు వేస్తున్నారు. మా పంచాయతీలో ఆల్మోస్ట్ కోటనందూరు గ్రామ పంచాయతీలో ఆల్మోస్ట్ 4 సిమెంట్ రోడ్లు కంప్లీట్ అయిపోయి మిగతా 6 రోడ్లు ప్రపోజల్లో ఉన్నాయి ఆల్రెడీ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అది సంక్షేమం అభివృద్ధి కూడా 2 విధాలుగా వెళ్తున్నాయని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కూటమి ప్రభుత్వం.